థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, మహిమ కలిగిన నామమునకు స్తోత్రాలే చెల్లునుగాక. ఘనతలు, మహిమలు మన ప్రభువుకు మాత్రమే, యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆయన ఆరాధ్యనీయుడైన దేవుడై ఉంటున్నాడు, పూజ్యనీయుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు. మన స్తోత్రాలన్నీ సర్వ మానవాళి ఆరాధనకు యోగ్యుడైన ఏకైక దేవాది దేవుడు మన ప్రభును, మన రక్షకుడును యేసుక్రీస్తు మాత్రమే అంటున్నాడు. ఎందుకంటే ఈ సర్వ మానవాళి కోసం ఆయన తన ప్రాణం పెట్టి తన పిల్లలుగా చేర్చుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆయననే యేసుక్రీస్తు. కాబట్టి ఆయనను బట్టి మనం ఉంటున్నాం, ఆయనను బట్టి బ్రతికుంటున్నాం, ఆయన బట్టి నడుస్తుంటున్నాం, ఆయనను బట్టి జీవిస్తుంటున్నాం. ఆయన కృపను బట్టి ఈ సర్వ భూమండలం నేటికిని చెల్లిస్తుంటున్నదని గ్రహించిన వారు, తెలుసుకున్నవారు, అర్థం చేసుకున్న వారికి మాత్రమే అది అర్థమవుతుంది. కానీ అది కాదు అని వాద వివాదములు చేసే వారికి, ఆత్మలో లేని వారికి దానిని తెలుసుకోవడం అది చాలా కష్టకరం. కానీ ఏదేమైనప్పటికీ ప్రభు ద్వారా సమస్తం జరుగుతున్నది. మరి ఆయన బట్టి మనం బ్రతికుంటున్నాం. ఈ ఆదివార దినములో ఉదయకాలమందు ఆరాధనకి సంఘంగా చేరి దేవుని స్తుతించుంటున్నాం. మరి ఈ సాయంకాల వేళలో రెండవ ఆరాధనగా, అలాగే మరి 40 రోజుల ఆత్మల రక్షణ నిమిత్తమై, ఆత్మల పంట నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుటకు, మొరపెట్టుటకు, రాబోతున్న ప్రతి ఉగ్రత నుండి దేవుడు తప్పించులాగన మనమును, మన కుటుంబాలను, మన ప్రజలందరూ క్షేమకరంగా ఉండులాగన ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి గత 8 రోజులు దేవుడు దాటించుంటున్నాడు. ఈ 9వ రోజులో మనం వచ్చి ఉంటున్నాం. నేడు కూడా ప్రభు మనతో ఉండి ఇంకా అధికంగా మనల్ని బలపరచున్నట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ప్రార్థనని మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు రాజా. యేసయ్యా నీకు స్తోత్రం. కృపా కనికరముల దేవా నీకే వదనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు రాజా. మరొకసారి సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధానంలోకి మమ్మల్ని నడిపించిన మా తండ్రి నీ వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. నైనా మేము ఉదయకాలమే చూసుకున్నాం. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట అది 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా. ఆ శ్రేష్టమైన ధన్యత మాకు అనుగ్రహించి ప్రభా నీ బిడ్డలను మేము నైనా తండ్రి నీ సన్నిధానంలోకి వచ్చి ప్రార్థించి నేను ఆరాధించే ధన్యత భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. రానైన బిడ్డలు నీ ఆత్మ తండ్రి నడిపించనుగాకనైనా అపాయాల ఆటంకాలు ఏం కలగకుండా ప్రభా బిడ్డలకునైనా నీ తోడు, నీ సహాయం కలుగునుగాకనైనా నీ ఆత్మనైనా వారిని నడిపించనుగాక. నీ ఆత్మ తండ్రి వారికి తోడుగా ఉండనుగాక రాజా. వచ్చిన బిడ్డలు వచ్చినలాగా వెళ్లకుండా విశేషమైన నీ ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళే కృపను మాకు దయచేయమని అడుగుతుంటున్నామయ్యా. నీ సన్నిధి ఇక్కడ బలంగా ఉండును గాక. నీ ఆత్మ కార్యములు ఇక్కడ తండ్రి బలముగా జరుగును గాక. ఎవరెవరు ఏ ఆలోచనలతో తండ్రి ఏ ఒక్క తండ్రి ఆశతో వస్తుంటున్నాడో, ఆశ పడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో ప్రభా నీకు స్తోత్రమయ్యా. అవును ప్రభా తండ్రి, మేము ఒకవేళ తండ్రి భేదభావాలు చేయొచ్చు ప్రభా, నువ్వు భేదభావాలు చేసే దేవుడో కాదు రాజా నీకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి నైనా నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నడిపించుకోనయ్యా. ఈ ఆరాధనలో ప్రభా నీ సన్నిధి మాకు బలముగా తోడుగా ఉండునుగా. కానీ ప్రభా నీ కృప, నీ సన్నిధి మాకు అందరికీ తోడుగా ఉండి నడిపించి నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కలిసి ఒక పాట పాడదాం. రాజా నిన్ను సమ్ముఖది హగలిరులు కుళితిరివే అని ఒక పాట పాడుతూ ప్రభుని మనం అందరం కలిసి స్తుతించని అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నిన్ సమ్ముఖది హగలిరులు కుళితిరివే యేసు
ఆరాధనే
మనం ఉండుట మనకు ధన్యత, మనకు శ్రేష్టత. మనం కూడా ఉదయం ఒక వాక్యాన్ని చదివి ఉంటున్నాం, నీ ఆ ఆవరణంలో నేనుండుట నాకెంతో ఇష్టమని దావీదు చెప్పినట్లుగా నిజంగా మనం అందరం కలిసి మరి ఆ యొక్క తండ్రి సముఖంలో తండ్రితో కలిసి ఆయన యొక్క ఆవరణంలో నీవు నేను మనం ఉండుట మనందరికీ ఎంతో అది మేలుకరం, ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం. ప్రభు ఇలాంటి దినాలను ఇంకా అత్యధికమైన రీతిలో దేవుడు మనందరికి ఇచ్చులాగన, మరి అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడే సంపూర్ణంగా మనలందరినీ తన ఆవరించుకొని తన ఆవరణంలో నడిపించినట్లుగా మనం దేవుని ఇంకా అడగని ఉంటున్నాము. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
హల్లెలూయా. దేవుని యొక్క నామానికే మహిమ కలుగును గాక. ప్రభు మనకు తోడుగా ఉంటూ అనేక విషయాలలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఇంతవరకు తెస్తున్న దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. దేవుడు ఇంకా వాళ్ళందరినీ బలమైన రీతిలో, అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మనలందరినీ ముందుకు ఇంకా నడిపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
అవును, ఒక మేలు మనకు జరిగినట్లయితే ఆ మేలు గురించి మనం ఇతరులకు చెప్పకుండా మౌనంగా ఉండలేమన్నమాట. హల్లెలూయా. మన గళం అంటే మన గొంతు, మన స్వరం ప్రభు గురించి చెప్పకుండా మౌనంగా ఉండలేదు. కారణం ఆయన చేసిన మేలులు మనకు ఎన్నో ఉంటున్నాయన్నమాట. అందుని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను నేను ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను ప్రభువును. మనం ఇంకా అనేకులు మనం కలుసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇంకొక పాట పాడుతూ ప్రభుని కీర్తనల ద్వారా మనం మహిమపరుద్దాం. ఎందుకంటే దావీదు గురించి ఒక వాక్యం మనం చదువుకొని ఉంటున్నాం. ఆయన 10 తంతుల సితారతో ప్రభుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, అలాగే దేవుడు యెహోషువకు చెప్పింటున్నాడు, యాజకులను ముందు నిలబెట్టి బూరలు ఊదువారు, ఆ కొమ్ములు ఊదువారంతా ముందు నిలబడి దేవుని స్తుతించాలా. అప్పుడు మందసం కదలనంటున్నది. ఎప్పుడైతే ఈ ఆర్భాటములు, ఈ శబ్దములు, కేకలు వినబడతాయో ఈ యొక్క సాతాను యొక్క గోడలు, వ్యతిరేకతలు, పోరాటాలు ఇవన్నీ కూడా పడిపోతాయని చెప్పాడు. ఉదయం కూడా మనం మాట వినంటాం, ఎరిపెక్కిన శత్రువులు. ఎరిపి అంటే దండుకు దండు మన పైన లేచి వస్తారనమాట. ఏ విధంగా ఫిలిస్తీన్ల యొక్క దండు ఇజ్రాయెల్ ప్రజల పైన సైన్యాలు బయలుదేరుతుండేను. దానికి ముందు ఒకడు గొల్లియాత్ అనే ఒక శత్రువు, బలమైన శత్రువు నిలబడి ప్రజలను భయపెట్టినాడని మనం చూసినాం. కానీ వారిని దేవుడు హతమార్చినట్లు, పడవేసినట్లు మనందరికీ తెలుసు. కాబట్టి ఆరాధనలో మన ముందున్న ప్రతి గోడలన్నీ పడిపోనట్లుగా ప్రభుని మనం అందరం స్తుతిద్దాం. హల్లెలూయా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ
నీకే స్తోత్రం నాయనా. మమ్మల్ని ఘనపరచు వాడవు, మమ్మల్ని స్థిరపరచు దేవుడు ప్రభా. నీకే వందనాలు యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయనా. అవును ప్రభా తండ్రి, శత్రువులు పలు విధాలుగా రాజా మమ్మల్ని చుట్టూ ముట్టి వేసిన ప్రభా, నీ ప్రేమ నాయనా మమ్మల్ని కప్పి కవర్ చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన మా తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, మేము గొనగకుండా ప్రభా, సనగకుండా ప్రభా, ప్రతి నిత్యం నీ సన్నిధానములకి వచ్చి నీ వేలాది ఆశీర్వాదాలు పొందుకొని కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు రాజా. ఎంత మంచి ధన్యతను ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం అయ్యా. నీ వాక్యంలో రాజా ప్రతి ఒక్క అక్షరానికి నైనా, ప్రతి ఒక్క అంకెకునైనా ఒక అర్థం ఉంటున్నది ప్రభా. ఆ అర్థంలో ఈ 40 days 40 దినాలు ప్రభా ఒక అర్థపూర్వకంగా రాజా ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం. మహారాజు అయ్యండి, రాజులకు రాజు అయ్యండి, ప్రభులకు ప్రభు అయ్యండి, మృత్యుంజయుడవైతావని తెలిసి ఉండి కూడా ప్రభా నీవు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభా అరణ్యములోకి కొనిపోబడి ప్రభా నువ్వు ఆరాధనతో, ప్రార్థనతో, విజ్ఞాపనలతో రాజా సాతాను క్రియలను బంధించిన దేవుడు ప్రభా నీకు స్తోత్రం. ఆ దేవుడు నీవేనైనా 40 దినాలు ఉన్నావంటే ప్రభా మేము తండ్రి 40 దినాలలో ప్రభా తండ్రి సరిపోదేసయ్యా. అలాంటి గొప్ప దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు రాజా. హల్లెలూయా తండ్రి,
నువ్వు ఏ విధంగా అయితే నువ్వు 40 days తర్వాత బలం పొందుకొని సాతాని క్రియలను లయపరిచినావు రాజా, ఆ విధంగా ఈ పరిచర్య ద్వారా ప్రభా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత రాజా ఒక గొప్ప మనపొచ్చునుగా నామములో నీ కార్యములు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక. నీ సన్నిధి యేసు నామములో బలముగా నీ బలమైన కార్యములు రాజా ఇక్కడ జరుగునుగాక రాజా. నీవెవరో ప్రభా, నువ్వు పిలిచిన వాడు నమ్మకస్తుడు అని రాజా ఎరుగునట్లు ప్రభా, ప్రతి నేత్రాలు తను తెరబడినట్లు ప్రభా నీ ఆత్మ కార్యములు ఇక్కడ కార్యం జరిగించును గాకని మమ్మల్ని మేము సంపూర్ణంగా ప్రభా నీ ఆత్మకు సమర్పిస్తుంటున్నామయ్యా. మా ప్రాణ ఆత్మ శరీరాలు ప్రభా మాకు ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ నేను మేము జయించుకుంటూ ముందుకే వెళుతాము కానీ ప్రభా వెనక్కి తిరిగి చూడమేస్తున్నాము. నాగిట పైన చేయి ఉంచి వెనుకకు తిరిగి చూచిన వాడు నీకు ఇష్టం లేదు మేము నాగిట మీద చేయి ఉంచినవయ్యా, వెనుకకి చూడము రాజా, ముందుకే వెళుతాము రాజా, మేము ముందుకే సాగుతాం రాజా, మేము ముందుకే ప్రయాణిస్తాం యేసయ్యా. ఎందుకంటే మాకోసరము ముందుగానైనా యేసయ్య 40 సంవత్సరముల అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలు ప్రజలకు ప్రభా ముందు ఒక మంచి దినాలు పెట్టిన యేసయ్య. ఓ రకటని బలరబా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన ఆ దేవుడు ఈ 40 దినాల తర్వాత మమ్మల్ని కూడా రాజా మా కోసరం మరుగైన మన్నని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. హో రేకెటెరి బలరబా అయ్యా నీకు వందనాలు రాజా, మా యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలంతో నింపండి, అభిషేకంతో నింపండి, ప్రార్థన ఆత్మతో నింపండి, నీ అగ్ని అభిషేకంతో నింపండి రాజా. ప్రతి దురాత్మల అంధకార చీకటి శక్తులన్నీ లయమైపోవాలి రాజా. ఎరిక గోడలన్నీ పడిపోవాలి ప్రభా. మాకు విరోధంగా కట్టుతున్న ప్రతి కట్టడలన్నీ లయమైపోవాలి రాజా. నీ అభిషేకం కార్యం జరుగుగాక. ఓ రెకెటెరి బలరా నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకే రాజా వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేము ఇంకా అనేకమైన ప్రార్థనలు చేసి నీ బలమైన అభిషేకాన్ని పొందుకునే కృపను మాకు దయచేయమని, మా శరీర బలహీనతలన్నీ యేసు నామములో లయమైపోవాలి రాజా. మేము ఉపవాసం ఉన్నామని ఎవరికి తెలియకూడదు. అలాంటి అభిషేకం, అలాంటి బలము రాజా, అలాంటి నీ కృపను దయచేయమని నీ దాసుని విశేషంగా అభిషేకించమని ప్రభా నీ రేమ వాక్కుతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కృపను బట్టి బహు ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండడం వల్ల దేవుని యొక్క సన్నిధిలో దినదినం మనం పెరుగుతుంటున్నాం. హల్లెలూయా. తల్లి గర్భములో పిండము ఏ విధంగా పెరుగునో అది ఎవరు ఎరగరు అన్నట్ల మనం కూడా ఎలా పెరుగుతున్నాం అనేది అనేకులకు తెలియదు. కానీ ఒక్క వ్యక్తికి మాత్రం నిశ్చయంగా తెలుసు, వాడే సాతాన్ అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే 40 రోజుల తర్వాత ప్రభు బయలుదేరితే దురాత్మల సైన్యాల ద్వారా పెట్టబడిన వాడు దేవుని కుమారుడైన యేసు మమ్మల్ని నీవు నాశనం చేయుటకు వచ్చితివా అన్నాడు వాడు. హల్లెలూయా. ఒకే ఒక వ్యక్తి తెలుసుకుంటే చాలు మనల్ని. ఈ మనుషులు తెలుసుకున్నా వారు దేవుణ్ణే తెలుసుకోలేరంటే ఇంకా మనం సేవకులనే ఆయన కోసం ప్రార్థన చేస్తున్న వారిని గ్రహించడం ఇది కష్టం. కానీ సాతాను మనం తెలుసుకుంటే వాడు మన దగ్గరికి రాడు, మనల్ని ముట్టనేరడు, మనది నష్టము చేయనేరడు అనమాట. హల్లెలూయా. మనం చేసే ప్రతి ప్రార్థన, ఈ విజ్ఞాపన, ఈ యొక్క ప్రయాసం 2 కారణాల చేత చేస్తూ ఉంటున్నాం. మొదటి కారణం ఏమిటంటే దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడలాగున, ఇది మొదటి కారణం. రెండవది ఏమిటంటే
దేవునికి మన సమీపస్తులు లేకపోయినట్లయితే మన వెనక నుండి మనకు తెలియకుండానే మన విరోధి అపవాది అయినటువంటి సాతాను ఏ విధంగా హామాను ద్వారా ప్రేరేపించబడి యూదులు అందరిని నాశనం చేయాలని ఒక పన్నాంగం పన్నినాడో మనకు తెలియకుండానే ఈ సాతాను మన వెనకాల మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. కానీ ఈ రెండిటి నుండి తప్పించబడడానికి ఏకైక మార్గం కేవలం దేవుని సన్నిధి. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, ఏమని? శోధనలు ఇచ్చేది కూడా దేవుడే, వాటి నుంచి తప్పించేది కూడా దేవుడే అని బైబిల్లో రాయబడ్డది. కాబట్టి ప్రభు ఇలాంటి ఒక ప్రేరేపణ అనుగ్రహించి మన దినము ఆయన సన్నిధిలో నడిపిస్తూ మరి ఈ యాత్రలో బలంగా మనల్ని ఇంకా ముందు కొనసాగిస్తుంటున్నందుల కొరకే దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కూడా కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. తర్వాత మన బాధ్యతగా అందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. మనం బైబిల్లో ఉంటుంది కదా, ఒక వాక్యం చూపించి ఉంటున్నాను, ప్రార్థన చేయకపోతే అది పాపము అన్నట్లుగా మనం అలా కాకోకుండా అందరం కలిసి ఒక భయంతో భక్తితో దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటూ మనము ప్రయాణం చేద్దామన్నమాట. హల్లెలూయా. ఈ సమయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ దినం నిమిత్తమై 1 కొరింథీయులు 9వ అధ్యాయం, ఈ 9వ రోజులో 9వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుని వింటున్నాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు వచ్చే కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చాలు చాలు. హల్లెలూయా. భారము అనే పదం వాడుతుంటున్నాం ఈరోజు మనం. ఈ 9వ రోజులో మనం ఒక పదాన్ని ఏమిటంటే దేవుని రాజ్య భారాన్ని మనం మోయాలి. ఇప్పుడు ఏ విధంగా ఒక స్త్రీ గర్భం ధరిస్తే 9 నెలలు నిండు చూలాలై అంత లోపల ఉన్నటువంటి ఒక బిడ్డని ఎంత బరువైనా, ఎంత నొప్పి అయినా, ఎంత కష్టమైనా, ఎంత వేదనైనా ఆ బిడ్డని ఎలా మోసుకుంటూ నేను ఏమైనా కానీ ఈ బిడ్డకి నేను జన్మని ఇచ్చే తీరాల అని ఒక కష్టమైన, నష్టమైన, అవమానమైన, నిందలైన ఏ విధంగా ఒక తల్లి గర్భం ధరించిన ఒక తల్లి శ్రమైన, బరువైన, మోయలేనంత బరువైనప్పటికీ కూడా, నడవలేనంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, నిద్రపోనంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కూర్చోలేనంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కష్టమైనా పర్వాలేదు నేను ఒక బిడ్డకి ఏం చేయాలంట, జన్మనిచ్చే తీరుతా నేను అన్నట్లుగా మనం కూడా ఈ ప్రార్థనలో మనకు కంటికి కనబడినా కనబడకపోయినా, మనసులు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా, సహాయం చేసినా చేయకపోయినా, ఇది అవునన్నా ఇది కాదన్నా మన బాధ్యత ఏమిటంటే దేవుని యొక్క రాజ్య ఆత్మ భారాలను మనము మోసే తీరాలన్నమాట. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది. చూసినారా, ఈ మాటను మనం అర్థం చేసుకోవాలా. ఎంత గొప్ప దైవజనుడు తెలుసు ఆయన, పిలుపు పొందిన దైవజనుడు. అపోస్తుల కంటే కూడా నేను శ్రేష్ఠుడను, ఎంత మాత్రము వాళ్ళకంటే నేను తక్కువ వాడను కాదు అన్న ఈ పౌలే ఒకే మాట అంటాడు తెలుసా, నా మీద మోపబడినది, మా మీద కాదు మనందరి మీద. చూడండి, ఈ భారము, ఈ తపన, ఈ యొక్క ప్రేరేపణ అందరిలో రానే రాదు. హల్లెలూయా. మొర్దెకైకి మాత్రమే ఈ భారం వచ్చేది. అయ్యో నా జనులు నశించిపోతారు, నా ప్రజలు నాశనమైపోతారు, రాబోతున్న నా తరాలు నిలబడిపోతాయి అనే ఒక హృదయంలో మంట కలిగిన మొర్దెకై వెంటనే ఎస్తేరు రాణికి పంపిస్తే ఆమె ఏం చేసింది, ఈ వార్త విన్నది ఫస్ట్ మొర్దెకై విన్నాడు, ఎస్తేరు వినలేదు. ఆయన బట్టలు చించుకొని బూడిదే చల్లుకొని ఎక్కడో ఈ యొక్క అంతఃపురం బయట పడి ఉంటే ఎవరో పోయి ఎస్తేరు చెప్తారు, మీ యొక్క అక్కడ మొర్దెకై గారు, మరి ఆయన నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి మొర్దెకై గారు నీకు ఈ విధంగా ఉన్నాడు, ఈ స్థితిలో ఉంటే వెంటనే ఆమె రాణి కాబట్టి ఆమె దగ్గర అన్ని టకా అప్పటికైనా రెడీ ఉంటాయి కాబట్టి ఒక 2 మనుషులతో ఆజ్ఞ ఇచ్చి వెళ్ళి నీ పరిస్థితి ఎందుకైంది, ఏమైంది, ఇట్లా ఎందుకు ఉండవు, నీకేం తక్కువ ఉందని, నేను ఇక్కడ రాణిని కదా, నాకు ఒక మాట చెప్పాల్సినది కదా, నేను నీకు ఏమైనా పంపుతున్నాను కదా అని అట్లా నోటీస్ పంపించి మళ్ళీ కొత్త దుస్తులను పంపిస్తే ఆయన అంటాడు, నేను ఇట్లా ముట్టను అంటాడు ఆయన. హల్లెలూయా. అయ్యో నేను ఇంత అవమానం ఎందుకు భరించాలా,
నాకేం పట్టింది, ఎవరికి ఏమైతే ఏముంది, నా నేను పెంచిన ఆమె రాణి అయింది, నాకేం తక్కువ, నాకేం కొదువ, నాకేం షార్టేజ్ అని అనుకునింటే ఈరోజు ఈ యొక్క మాదిరి అనేది మన మధ్యలో ఉండేది కానే కాదు. కానీ ఆయన అన్నాడు, లేదు లేదు, ఇలాంటి పరిస్థితి జరిగింది, ఇలాంటి పరిస్థితి వచ్చేసింది, ఇలాంటి స్థితిగతులు ఉంటే ఇలాంటి చూసి నేను ఎలా మౌనంగా ఉండగలను. హల్లెలూయా. దేవుడే ఈ లోకానికి, ఈ మానవాళి అంతా నశించిపోతూ మొదటిగా ఏమిటంటే నాశనం కంటే ముఖ్యంగా ఏమిటంటే సైతాను నానా విధాలుగా హింస పెడుతున్నాడు ఈ ప్రజలను. చేసింది ఐడియా ఇచ్చింది వాడే. నువ్వు పండు తింటే ఏమి కాదు, పండు తింటే నీవు జ్ఞానం వస్తుంది, నీవు దేవునిలాగా మార్చబడుతున్నాను ఆయన చెప్పిన వీడే దరిద్రులుగా మార్చబడి, పేదవారిగా మార్చబడి, అడుక్కొని తినేవారిగా మార్చబడి, వాడు చేసిన పని వల్ల అబ్రాహాముకి జరిగిన, ఆదాముకి జరిగిన సంగతి ఏమిటి? చెమట కార్చినప్పటికీ కూడా సుఖ నిద్ర లేని పరిస్థితి వచ్చేది. గర్భం ధరించిన భయంకరమైన వేదనతో బిడ్డలు కంటున్నప్పటికీ సుఖం లేని పరిస్థితి అవ్వకొచ్చి ఏబేలు అనబడుతున్న వారిని సొంత అన్న కాయను హతమార్చడం ఎంత ఆక్రందన ప్రారంభమైంది. హల్లెలూయా. ఇలాంటివన్నీ చూసిన దేవుడు మౌనంగా ఉండక, ఏమన్నా కానీ ఈ వేదన ఈ ప్రజలకు ఉండకూడదు, నేనే దిగి వెళుతానని అన్నిటిని మరిచి ఆయన వస్తే ఆయన ద్వారా రక్షించబడి మనము, ఆయన పిల్లలమైన మనము, ఆయన స్వారూప్యంలో ఉంటున్న మనము, ఆయనకున్న మనసే మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదట మొర్దెకాయిలో ఈ మనసు వచ్చింది. ఆ మొర్దెకాయి చెప్పిన సంగతుల్లో వెంటనే రాణి అయ్యింది కూడా, అవునా మరి నా కోసం ఇంత త్యాగం చేసినాడు అక్కడ అన్ననో చిన్న పిన తండ్రి కుమార్తె అని రాయబడేది. పిన తండ్రి కుమార్తె అంటే ఏమి? అన్న అవుతాడు ఆమె, ఆయనకి లెక్క ప్రకారంగా అన్న అవుతాడు అంటే. ఎందుకంటే పిన తండ్రి కుమార్తె, పిన తండ్రి అంటే మా చిన్నాయన బిడ్డ అనమాట. మా చిన్నాయన బిడ్డ నాకేమవుతుంది? చెల్లెలు అవుతుంది. నేను పెద్దాన్ని అంటే నేను పెద్దాన్ని, ఆమె చిన్నదంటే ఆమె నాకు చెల్లెలు అవుతుంది. దాని అర్థం పిన తండ్రి కుమార్తె అని రాయబడ్డది. నేను చదివాను దాన్ని. అందుకే వెంటనే నన్ను ఇంత పెంచినాడు, నన్ను ఈ స్థానానికి ఆయన చేసిన మేలు వల్లే కదా నేను కూడా ఈరోజు, ఈ తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేడు, చెల్లి లేడు, తోబుట్టు లేరు. నేను అనుకుంటాను, ఈ మొర్దెకాయి ఆమెను ఎట్లా ఒక యవ్వన ప్రాయంలో ఉన్న ఆ యొక్క స్త్రీని ఎట్లా పెంచి పెద్దదానిగా చేసినాడో చాలా వండర్ఫుల్ అంటాను. ఎందుకంటే ఒక యవ్వన ప్రాయంకి వచ్చిన తర్వాత ఒక బిడ్డని మనం సొంత తల్లులే కంట్రోల్ చేయలేకపోతున్నారు, సొంత తల్లిదండ్రులే తమ పిల్లల్ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు. కానీ ఆయన తండ్రి కాదు, తల్లి కాదు, ఆయన పిన తండ్రి ఒక అన్న స్వభావంలో ఉండి ఆ భావనని ఎట్లా కంట్రోల్ చేసుకొని ఆమెని, ఒకవేళ నేను అనుకుంటా మెచ్యూర్డ్ అయిన టైంలో ఎట్లా ఆమెను పోషించుకుంటూ వచ్చాడో నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నేనంటాను మొర్దెకాయి కూడా మనం ఆయనకు ఒక గౌరవం అనబడతా, సెల్యూట్ చెల్లవలసిందే అనమాట. ఎందుకంటే అంతగా ఆమెను పెద్దగా చేసి ఉంటుంది. ఇవన్నిటినీ ఆమె జ్ఞాపకం చేసుకొని, నన్ను పెంచిన నా తండ్రికి, నా యొక్క అన్నగారికి ఇంత బాధ ఉంటే, ఆయనకి ఇంత వేదన ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటా? అంతేకాదు, ఇది ముప్పు నాకు కూడా వస్తుంది, నాకు కూడా సంభవించబోతుందని తెలిసి వెంటనే ఏమైందంటే ఉపవాసం ఉండి దేవునికి విడుదల ఇవ్వగలిగిన దేవునికి మొరపెడితే అప్పుడు ఆమెతో పాటు 127 దేశాలలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థన చేసిందేమో ఆమెతో పాటు పనివారని రాయబడింది. ఎంతమంది పనివారు ఉన్నదో మనకేం అంతగా తెలియదు, దాని గురించి నేను క్యాల్కులేషన్ చేయలేదు. కానీ మొర్దెకాయి ఒకడు, ఎస్తేరు ఇద్దరు, వాళ్ళ పని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. ఇంతమంది మాత్రమే ఈ ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం 127 దేశాలలో, దానిలో మన ఇండియా కూడా ఉన్నది. హల్లెలూయా. మన భారతదేశం కూడా ఉన్నదని వాక్యాన్ని మనం అక్కడ చూడనే వింటున్నాం. ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడింది. మొర్దెకాయి ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం, ఇంగ్లీష్ లో ఇండియా ఉంది, మొదలుకొని
కూషా దేశము వరకు ఆ, వ్యాపించి ఉన్న 127 సంస్థానంలో నున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయించెను. హల్లెలూయా. చేసింది 2 3 ఒక 5 మంది 10 మంది కలిసి మొర్ర పెడితే దాని ప్రతిఫలం 127 సంస్థానంలో దాంట్లో మన ఇండియా కూడా ఉన్నది. హల్లెలూయా. ఈరాగా మన ప్రార్థనలకు ఏకీభవించినమంటే ఈ విత్తనం వేసిన వారే మన వెనకల. హల్లెలూయా. అందుకే మన పితరులకు మనకు మాదిరి చూపించింది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. జ్ఞాపకార్థం అంటే ఇదే అన్నమాట. జ్ఞాపకార్థం అంటే జ్ఞాపక సంవత్సరం అయిందండి, జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నాము, రండి మనం తిందాము త్రాగదాము, అది కాదు జ్ఞాపకార్థం అంటే. సందర్భం వచ్చినప్పుడల్లా మాదిరి ఎవరు చూపించినారో మనకి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రయాణంలో మనం బయలుదేరుతున్నాం కదా, అదే జ్ఞాపకం. అందుకే నీతి మంతులు ఏమంటది, నీతి మంతులను మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట, జ్ఞాపకంలో ఉంచుకోవాలా. నీతి మంతులను మనం మర్చిపోకూడదని ఉంది. ఎప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలంటే కేవలం ఆ చనిపోయిన డేటులో మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం కాదు. అది సాతాను పెట్టిన ఒక ట్రిక్, ఒక సాతాను పెట్టిన ఒక పద్ధతి అని నేను అంటాను. కానీ అలా కాదు. మనం ఎప్పుడెప్పుడల్లా ఒక సందర్భంలో వెళ్తామో, అరే ఇది ఎవరు ప్రారంభించినారు, ఎవరు తెచ్చినారు, ఈ చట్టాన్ని ఎట్లా వచ్చింది అని మనం సెర్చ్ చేసుకుంటూ వెళితే మన వెనకాల మనకు మాదిరి చూపించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట. వారి యొక్క పద్ధతులలో మనం వెళితే వారికి మనం ఏం చేయాలంటే అంతరాత్మ ద్వారా వారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. అవునయ్యా, ఆ రోజు మొర్దెకై గారు, ఎస్తేర్ అమ్మ గారు, మీరు చేసిన మాదిరి, మీరు చేసిన ప్రార్థన నేడు మా ఇండియాలో కూడా ఒక విత్తనం ఇప్పటికీ ఉంది, అది ప్రభు రాకడ వరకు ఉంటుందని మనం ఏం చేయాలంటే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలా. అదే జ్ఞాపకార్థ దినపు యొక్క కూడిక అంటాను నేను. హల్లెలూయా. చదువుదామా. అందుకే ఈ దినంలో ఏమిటంటే ఆత్మల భారం నిమిత్తం మనం ఆత్మ ఆక్రందనతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చదువుకుందామా ఈ సమయంలో. యోహాను సువార్త గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచనం. బుక్ ఆఫ్ గలతియన్స్ చాప్టర్ 4 వర్స్ 19. నా పిల్లలారా క్రీస్తు యొక్క స్వారూప్యము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై హల్లెలూయా. చూసినారా, ఆత్మలు నశించిపోతున్నప్పుడు, ఆత్మీయతలో పడిపోతున్నప్పుడు, పడిపోతే ముందు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు, ఎట్లా వాక్యం చెప్తున్నాడు, నా ఎంతటో లేడు అనుకున్నాడు, ఇప్పుడు పడిపోయింది తెలుసా, బుద్ధి వచ్చింది, అట్లే కావాలా ఇట్లే కావాలా అని అనుకోకుండా ఆయన ఏమంటున్నాడు, నా పిల్లలారా అని ప్రేమతో మాట్లాడి, అయ్యా మీరు తిరిగి కట్టబడిన వారే, తిరిగి నిలవబడిన వారే, తిరిగి మన దేవుని కోసం జీవించువారై ఉండునట్లుగా మీ నిమిత్తం నేను మరలా అని బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. మరలా అనే మాటకు అర్థం ఏంటంటే రీబిల్ట్ అనమాట. రీబిల్ట్, రెస్టోరేషన్, గ్లోరీ టు గ్లోరీ, గ్రేస్ టు గ్రేస్ అనే మాటలు మనం అక్కడెక్కడ ఎట్లా వాడతామో అది ఏమిటంటే ఈ యొక్క పౌలు యొక్క మాదిరి ఏమిటంటే సంఘాలన్నీ దిగజారిపోయి ఉంటున్నాయి, ఆత్మలు అన్ని చల్లారిపోయి ఉంటున్నాయి. ప్రార్థన, వాక్యము, ఆరాధన, దేవుని గణపరచుట. ఆయన ఏమంటున్నాడు చూడండి, చదువు ఆ మాట మరొకసారి. గలతీయులకి, నా పిల్లలారా క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతుంది. 3వ అధ్యాయం 3వ వచనం. ఆడనే 3:3. మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు పరిపూర్ణ. చూసినారా, వీళ్ళంతా ఒక ఆత్మీయులే ముందు, కానీ ఆయన బాధ ఏమిటంటే పడిపోయి ఉంటున్నారు. ఒక పక్క ఆత్మీయులు పడిపోయినారు, ఇంకొక పక్క చూస్తే సువార్త అనే భారం అనేకులకు లేదు. కానీ ఈరోజు అనేకులకు భారం ఏమిటంటే ఫైనాన్షియల్. ఇప్పుడు కొంతమంది అక్కడక్కడ మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. నేను కూడా ఒకసారి 2 సార్లు హొస్పేటకి వెళ్ళాను ఒక పాస్టర్తో పాటు.
ఆయన నాకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. మేమిద్దరం కలిసి వెళ్ళాము. ఆయన దానికి అరేంజ్మెంట్ చేశాడు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. ఆయన నాకు ముందే చెప్పాడు ఏమని, ఈ యొక్క మీటింగ్ లోపలికి అంటే ఒక గేమ్స్ ఉంటుంది అనమాట, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. దీంట్లో అనేక మంది పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళు ఎంట్రన్స్ ఫీజు లేకోకుండా నీవు లోపలికి అస్సలే పంపకూడదు. హల్లెలూయా. ఏం పంపకూడదంట? ఎంట్రన్స్ ఫీజు అనేది లేకోకుండా ఏ ఒక్కరిని కూడా నీవు లోపలికి పంపకూడదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా ముందు ఏం చేయాలంటే తెలుసా, ఫైనాన్షియల్ని ఇంక్రీజ్ చేయాలి. యాక్చువల్లీ ఆ మీటింగ్ పెట్టడానికి ఒక సంస్థ వారు 10,000 రూపాయలు ఇస్తారనమాట. నాకు తెలుసు, నేనే వెళ్ళాను వాళ్ళతోటి. వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తే దాంట్లో అక్కడ వచ్చిన వాళ్ళకి భోజనాలు, అక్కడ వచ్చిన వాళ్ళకి పాస్టర్ లెవెల్ వచ్చినా, సువార్థిక లెవెల్ వచ్చినా, లేకపోతే ఒక చర్చ్లో ఆ మీటింగ్ మనం పెట్టినట్లయితే ఆ చర్చ్ వారికి కొంచెం ఆఫరింగ్ ఇవ్వాలా, ఆ పాస్టర్తో ప్రార్థన చేయించుకోవాలా, ఇవన్నిటిని ఆల్రెడీ దాంట్లోనే ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది గొప్ప అమౌంట్ పెట్టి దాన్ని ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఇంక్రీజ్ అని చేసి ఈ అమౌంట్ ఎవరైతే ఏర్పాటు చేసి ఉంటారో వీళ్ళే పెట్టుకుంటారు అనమాట. నేను స్వతహాగా ఒకసారి 2 సార్లు వెళ్ళి తర్వాత అన్నాను నేను దీనికి రాలేనన్నాను. ఎందుకంటే లెక్కలు వేరే రాయాల్సి వస్తుంది కాబట్టి నేను దీనికి చేయలేనన్నాను. ఆ విధంగా ఆత్మీయతలో ఎంతమంది పడిపోయింటున్నారు. సువార్త భారం లేదు, సేవ చేయాలని లేదు. ఇప్పుడు కేవలం మినిస్ట్రీలు అన్నీ ఫోటోలో కనబడాలా, ఫేస్బుక్లో కనబడాలా, యూట్యూబ్లో కనబడాలా, వాట్సాప్లో కనబడాలా, స్టేటస్లో కనబడాలా, అక్కడక్కడక్కడ ఎక్కడ చూసిన బ్యానర్లలో ఇట్లా నిలబడాలా, అట్లా నిలబడాలా. కానీ అయితే ఈ మధ్య కాలంలో ఏమనంటే చాలు సూట్ ఇట్లా పట్టుకొని ఏం అట్లా పట్టుకోకుంటే సువార్త పోదా, దేవుని రాజ్యం ముందుకు పోదా. ఆయన చూడాలా స్టైల్ అంతా. మరి అది కూడా కరెక్ట్ ఇక్కడ వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఇట్లా పట్టుకున్నప్పుడే ఈ పక్క నుంచి ఒక 2-3 సార్లు నేను చూస్తున్నా, ఒక స్టేటస్లో పెడుతున్నాడు ఒక పాస్టర్. కరెక్ట్ ఆ టైంలోనే వేరే వేరే సూట్లు వేసినప్పుడు ఫోటోలు కూడా. అంటే ఒక వ్యక్తిని ఇదే పని కోసమే ఏర్పాటు చేశారు. చాలా దుఃఖకరం. ఇవన్నీ నేను స్పిరిచువల్గా ఇవన్నీ గమనిస్తున్నాను, పరీక్షిస్తుంటున్నాను. ఇది కాదు మన భారం. ఆయన పౌలుల చాలామంది అంటారు నేను కూడా పౌలులాగా సేవ చేయాలా, నేను అపోస్తులలాగా కావాలా. అపోస్తుల హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ మనమైతే ఆస్తులు సంపాదించడానికి సిద్ధపడుతున్నాం. పరిచర్యలు ఇవైపోయినా. అలా కాకుండా మన దేవుడు మనం చూసి ఒక దినం ఆనాడు ఇప్పుడు ఒక గ్రంథం తెరవబడ్డదంటే ఎస్తేరు గ్రంథానికి వస్తాం. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయము 6వ అధ్యాయం మొదటి వచనం 6:1. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్దాను తెరెషు రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉంది. హల్లెలూయా. చూస్తున్నారా, దేవుని రాజ్యం. ఇప్పుడు రాజును చంపాలనుకున్నారు అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ 2 వ్యక్తులు ఉంటున్నారు అంటున్నారు. ఇప్పుడు 2 వ్యక్తులు ఏమిటంటే ఈ రోజులో సేవ కూడా దేవుని రాజ్యం యొక్క మినిస్ట్రీ ఎట్లా పడిపోతుందంటే ఒకటి ధనం సంపాదించాలా, లేదంటే కాంగ్రిగేషన్ సంపాదించాలా. మనుషులన్నా అధికంగా కావాలా, లేదంటే మనీ అన్నా కావాలా. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకదానికి గురి పెట్టి ఒకటి మనసులన్నా చూపించాలా, లేకుంటే ఫైనాన్షియల్ అన్నా ఇంక్రీజ్ చేయాలా అనే తపనలో ఈ సేవ భయంకరంగా ఫాస్ట్గా పరిగెత్తిపోతుంది. ఇట్లే ఆ రోజుల్లో జరిగితే ఒక టైం వచ్చేసింది. దేవుడు కూడా ఏదో బాధపడుతూ ఏ విధంగా రాజు ఏ విధంగా ఓపెన్ చేసినాడో అట్లా మన దేవుడు కూడా ఒకరోజు గ్రంథాలు ఓపెన్ చేస్తాడు. మనం చేసే ప్రతి పనిని దేవదూతలు రాస్తుంటున్నారు. గ్రంథాలు ఒక టైంలో విప్పబడతాయి. అందుకే ప్రకటనలు ఉంటుంది, వారి వారి గ్రంథాలు తెరవబడతాయి. వారి వారి పనులను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం జీతం తీసుకొని రాబోతున్నాడు అన్నప్పుడు అప్పుడు దేవుని దూతలు రాయబడిన దాన్ని చూసిన దేవుడు రాసి లేదా దూతలు చెప్తారు, అయ్యా పలానా వాళ్ళు పలానా సావాసంలో ఉన్న బిడ్డలు మానక రాత్రి పగళ్ళు సమయం వచ్చినప్పుడల్లా ఎవరు వచ్చినా రాకపోయినా సహకరించినా సహకరించకపోయినా
భారముతో నీ నామాన్ని ప్రకటించినారు, నశించిపోతున్న ఆత్మలను రక్షణ కోసం మొర్రపెట్టినారని దేవదూతలు పరలోకపు తండ్రికి చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? హల్లెలూయా. చదువు కింద మూడో వచనం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడేనా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. దేవుడు క్రీస్తులో మన ప్రయాసం ఎన్నటికి ఏం కాదంట, వ్యర్థం కానే కాదు. హల్లెలూయా. ఏదో ఒక రోజు మన విషయంలో కూడా గ్రంథాలు తెరవబడతాయి. అప్పుడు దేవుడు అడుగుతాడు, మరి ఇంత శ్రమపడ్డ వీళ్ళ పరిచర్యకి, లేకపోతే ఇక్కడ వచ్చి గిటార్ వాయించినారు, కాంగో వాయించినారు, బైబిల్ చదివినారు, చప్పట్లు కొట్టినారు, కొంతమంది రెగ్యులర్గా వచ్చినారు, మరి వీరి మొర్రలకి, వీరి ప్రార్థన రిక్వెస్ట్లకి, ఆత్మల రక్షణ కోసం రాయబడిన ఈ పేర్లకి ఏమి జరిగింది అని దేవుడు దేవదూతలను అడిగితే ఏమి జరిగిందో లేదో, మనకెవరు మనసులు సహకరించిండ్రో లేదని ఏ విధంగా చెప్పతారని దూతలు తెరిస్తే అప్పుడు అంటాడు, వీరికి ఏమైనా బహుమానం ఉందా? హల్లెలూయా. చదువుదామ కింద ఇంకా 5వ వచనం. ఏదైనా చేయబడన రాజును సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు ఆవరణంలో ఎవరైనా ఉన్నారా అని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయటకై రాజునగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించు హామాను ఆవరణంలో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రానీయుడని సెలవిచ్చినందునకు హామాను లోపలికి వచ్చాను. రాజు నిదానం. రాజు గణపరచ నపేక్షించు వానికి ఏమైనా చేయవలెనని. హల్లెలూయా. ఈ మనుషులు మనల్ని చూడకపోవచ్చు, అధికారులు మనల్ని చూడకపోవచ్చు, ప్రభుత్వాలు మనల్ని చూడకపోవచ్చు, సేవకురాండ్రు మాకు ఏంత సమస్తం ఉంది అన్న వాళ్ళు మనలాంటి వారిని చూడకపోవచ్చు. హల్లెలూయా. ఒక టైం రాబోతుంది, గ్రంథాలు విప్పబడతాయి, నిశ్చయంగా మనకు హై లెవెల్ అనేటువంటి బ్లెస్సింగ్ ఉంది అని చెప్పడంలో నాకు డౌటే లేనే లేదు. హల్లెలూయా. రాజా అడుగుతాడు, మరి ఇలాంటి వారికి ఘనపరచడానికి ఏదంట, ఈ సంవత్సరమే మనం ఘనపరచబోతుంటున్నాం, ఎప్పుడో కాదు. యెహోవా యందే మీరు అతిశయించదరని చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి ఈ సంవత్సరమే ఆయన బిడ్డలం, ఆయన సేవకులం, ఆయన కోసం తపన కలిగినాం, ఆయన కోసం మంట కలిగినాం, ఆయన కోసం జీవమైన, ఆయన కోసం మరణమైన ఉన్నామని మన గురించి మన దేవుడు దూతల ద్వారా ప్రకటించబోతున్నందుల కొరకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువు 6వ వచనం. రాజు గణపరచని అపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హామాను కొంతమంది ఇదే అనుకుంటుంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. గణపరచాలని అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా రాజు గణపరచాలని అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకున్న వస్త్రములను ఏమంట, రాజుడు వాళ్ళ దురుద్దేశం ఎట్లా ఉందో ఎవరిదో అడగాలి. ఈవెన్ దావీదు గొల్యాతు ముందు నిలబడినప్పుడు సౌలు వస్త్రాలు ఇస్తే ఇవి వాడకలేవయ్యా, నాకు ఇవి వద్దా అన్నాడు. కానీ వీడు చూడు ఎంత దుర్బుద్ధి కలిగి ఉన్నాడు. ఏమో తెలుసా, రాజు ధరించుకుని వస్త్రాలు కావాలంట. ఎవరికి? ఈ దుష్టునికి. సైతాను కాని పని కూడా అదంతే, ఎట్లనైనా చేసి వీళ్ళని అట్లా చేయాలి ఇట్లా చేయాలంటాడు. కానీ మొన్న కూడా ఎప్పుడో చెప్పాను తెలుసా, దేవుడు మన శత్రువులనే మన కోసం వాడుకోబోతున్నందులో ఇవి ఇట్లా సిస్టమ్ ఉంది అనేది మొర్దెకైకి అసలే తెలియదు. హల్లెలూయా. ఎవరికి తెలియదు కదా, మొర్దెకై పాపం ఏడనో ఆవరణం బయటపడ్డాడు, కానీ లోపల ఉండడానికి అన్ని ఇప్పుడు కూడా అనేక ఈరోజు కూడా ఇందాక కూడా మేమేదో ఒక వీడియో చూసాం. పోలీసు వాళ్ళు ఈ మైక్రో ఫైనాన్స్ వసూలు చేసే వాళ్ళు మాట్లాడి వాళ్ళు అన్నారు. దాని నుంచి మేము కూడా కొన్ని నేర్చుకున్నాం, నాకు కూడా కొన్ని అర్థమైనవి. అసలు మీరు ఇంటింటికి వెళ్ళి ఇట్లా వసూలు చేసే సిస్టమే లేదు,
మీరు ఎట్లా చేస్తారు? మీకు అసలు తెలుసా? ఆర్బీఐ సిస్టమ్ ఏముంది? వాళ్ళ కట్టకపోతే ఇంటికి పోవాలా, వాళ్ళ ఇంట్లో కూర్చోవాలా, వాళ్ళ చెడ్డ మాటలు తిట్టాలా, వసూలు చేయాలని ఈ చట్టంలో ఏమన్నా ఉందా అంటే లేదు అన్నారు. మాకు కూడా ఇట్లా తెలియదు. మన ఈరోజు ఇంటికాడ కూర్చొని తిట్లు తిట్టి నానాకు మాటలు మాట్లాడి లాస్ట్ వాడు కట్టేంత వరకు వదలటం లేదు. కాబట్టి అందుకే చాలా మంది పరారైపోతుంది. అవును, ఎవరైతే ప్రభుత్వాల అధికారుల్లో పనిచేస్తారో వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి. హల్లెలూయా. అందుకే మనం కూడా ఈ ప్రార్థనలు ఎందుకు చేయబోతున్నామంటే దేవుడు మనకు గొప్పది చేయబోతున్నాడు. కాబట్టి పద్ధతులు క్రమాలు మనకు తెలియకపోయినా తెలియబోతుంటున్న వారిని వాడుకోబోతున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాడు అన్నాడు రాజవస్త్రం. చూడు ఆ మాట ఎంత ఉంది. రాజవస్త్రములను, రాజు ధరించుకునే వస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు ఎక్కే BMW కారును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో. చూసినారా? మళ్ళా దాంట్లో ఆనర్ చేసే వాళ్ళని కూడా ఎట్లా చాయిస్ చేసుకున్నాడు వాడు. ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచును అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజ వీధిలో అతన్ని నడిపించచ్చు. రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారం చేయదగినవని అతని ముందర చాటింపవలెను. చాలు చాలు చాలు. హల్లెలూయా. అందుకే ఈ వాక్యాలు నేను బాగా చదువుతాను, వీటిని మెడిటేషన్ చేస్తాను. నీతి నిమిత్తమై హింసించు పడువారు ధన్యురు, వారు ఓదార్చబడుదురు, లేకుంటే వాళ్ళు తృప్తిపరచబడుదురు అని యేసు ప్రభు చెప్పినట్ల మనం ఏదైతే నీతి మార్గంలో మనం అన్ని చేస్తున్నామో నిశ్చయంగా ఒక దినం మనకి ఈ ఘనత, ఈ ప్రతిఫలం వచ్చే తీరుతుందని ఎవరు మనకు చెప్పినా చెప్పకపోయినా దేవుడైన యెహోవా వాక్యం ద్వారా మనకు తెలియపరిచి మనల్ని బలపరుస్తూ ఈ మార్గంలో నడిపిస్తున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆత్మల భారం అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన ఉండలో మనకు భోజనం ఉన్నా లేకున్నా, మనకు వస్త్రాలు ఉన్నా లేకున్నా, మనసుకు ఏం చేసినా కానీ సేవ చేయట ఎప్పటికి మనం మానిపో ఎంత ఏమైనా. అందుకే ఆయన ఏమన్నాడు పౌలు, నా మీద ఈ భారం మోపబడినది, నేను అన్నాడు. నేనంటే ఏం తెలుసా? అంత పెద్ద సేవకునికే ఒక్కడు కూడా సరైన సహకారం లేనప్పుడు మరి మనమల్లా ఎంత ఆయన లెక్కలో? మనం వాళ్ళకంటే ఎంతో చిన్న, ఆయన 100% అయితే మనం ఆయన లెక్కలో 1, 2 లేదా 5% అనుకుంటాను. అంత సేవ చేశాడు, అంత సాక్రిఫై, అంత హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, నలిచివేయబడ్డాడు, 5 మార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తాలు కారిపోయిన, రాళ్లతో కొట్టింటున్నారు, చావు బ్రతుకుల్లో పడ్డాడు, త్రాగడానికి నీళ్లు కూడా లేవు. కానీ అవకాశం దొరికితే చాలు మరలా యేసు 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 అని జైల్లో ప్రకటించడానికి ప్రారంభించారంటే ఎంత ఆయనలో రోషం, ఆ మంట ఉంటే ఈ పని చేసి ఉంటాడు. అందుకే పౌలుని మాదిరిగా ప్రతి సంఘాలు తీసుకున్నాయి. కాబట్టి మన ప్రపంచమంతా కాకపోయినా మన ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళకి, మన ప్రియ 140 కోట్ల ఈ భారతీయ ప్రజలకి, హిందూ దేశమని రాయబడిన జనులకు మనం కూడా ఈ ప్రార్థనల ద్వారా ఒక ఎగ్జాంపుల్ అయి మనం ఉందుముగాక. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 9వ అధ్యాయం 3వ వచనం. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానము యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును సహాయము చేసిరి. హల్లెలూయా. అట్లా దేవుడు జనులను, పెద్ద పెద్ద నాయకులను, అధికారులను మనం కలిగించాలంటే మనం సొంత డబ్బుతో, సొంత జ్ఞానంతో, సొంత బలముతో, సొంత టాలెంట్తో నథింగ్ ఏం చేయలేం మనం. హల్లెలూయా. ఒక్కటి మనకు మాదిరి తెలిసినప్పుడు నిజంగా నేనంటాను మనం ఎంత ధన్యులమో. హల్లెలూయా. నేను అంటాను ఏం తెలుసా, ఇలాగా 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు పెట్టినప్పుడల్లా క్రొత్తగా దేవుడు నేర్పించి ఒక అంతరాత్మలో ఒక ధనాన్ని సమృద్ధిని చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే కొంతకాలం క్రిందట, కొన్ని సంవత్సరాల క్రింద చాలా బాధపడేవాడిని, చాలా ఏడ్చేవాడిని.
వాళ్ళు నన్ను గమనించడం లేదు, వీళ్ళు నన్ను గుర్తించడం లేదు. ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను, వాళ్ళు పట్టించుకోవటంలో, వీళ్ళు పట్టించుకోవటంలో, నాకు వాళ్ళు సాయం లేదు, వీళ్ళు సాయం లేదు, మా గురించి అది ఇది ఏవో నానాక బాధలు 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 ఇదే ఉండేది నాకు. కానీ దేవుడు ఎప్పుడైతే గత ఏడాదిలో ఇదే ఫిబ్రవరి నెలలో 7 రోజులు నేను ఒక ఉపవాస ప్రార్థన చేశాను నా సొంతం కోసం. అప్పుడు నాకు దేవుడు చెప్పాడు, నీవు చేసే తప్పు ఇది ఉంది, దాన్ని నీవు సరి చేసుకుంటే నీవు ఇలా బలపరచబడతావని. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ కాబోతుంది. దేవుడి ఎంత ఒక్క ఏడాదిలో ఎంత మలుపు తెచ్చినందుల కొరకే, ఎంత మార్పు తెచ్చినందుల కొరకే, ఎంత ఆత్మీయ అభివృద్ధిని అనుగ్రహించిన దేవునికే మహిమ కలుగునుగాక. చదువు ఇంకా మన చూడు, సాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడు అగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు హల్లెలూయా. ఈ మొర్దెకై స్టార్ట్ చేసినాడు ఈ మనసు. హల్లెలూయా. పౌలు గురించి ఎందుకు ఈ విధంగా అంటే ఆయనలో ఉన్న ఈ భారం అన్నమాట. అందుకే దేవుడు పౌలుని ఎందుకు పిలుచుకున్నాడంటే ఏమి చెప్పినా ఈయన ఎప్పుడు కాదన్నాడు అనేది పౌలు విషయంలో దేవునికి తెలుసు అనమాట. అందుకే అననీయతో అంటాడు, నా నిమిత్తం ఆయన, నేను ఎన్నుకున్న పాత్ర, నా నిమిత్తం ఆయన ఏం చేస్తారంట, ఎన్ని శ్రమలనైనా ఆయన భరిస్తాడు. అదే సేవ అంటే దేవుని నామ మహిమార్థమే, ఆ రాజ్య మహిమార్థమే శ్రమలు అనుభవించేదే దేవుని సేవ. కానీ సుఖ సౌఖ్యాలు లేకపోతే కంఫర్ట్ జోన్లో అన్ని ఏసీలు దాంట్లో ఉండి ఎప్పుడు నాకు ఇట్లా ఉంటేనే సేవ, ఇట్లా ఉంటేనే పర్ఫెక్ట్, ఇట్లా ఉంటేనే సేవ అనుకుంటే అది సేవ కానే కాదు. హల్లెలూయా. ఆయన ఓడ బద్దలై ఒక రాత్రంతా సముద్రపు నీళ్ళలో ఉన్నాడంట. ఆయన అడవిలో వెళితే నిద్రపోవడానికి లేక దోమల్లో, ఇప్పుడు కొంతమంది సేవకుల యొక్క పుస్తకాలు ఉంటున్నాయి చదువుతుంటాను, వాళ్ళ పడిన కష్టం మనం ఒక 5% కూడా లేదనుకుంటాను నేను. అంత కష్టం అనుభవించారు వాళ్ళు. అలా కాకుండా నేడు దేవుడు మనకు కూడా ఈ చేస్తున్న ప్రార్థనలకి మొర్దెకైని ఇచ్చించినట్లు ఒక టైం మనకు కూడా మన విషయంలో దేవుడు తెరిచి మేలు చేయబోతున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసే మీరు కూడా ఏమై ఉండాలంట, కలిగి ఉండుడి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాడు కాబట్టి మనం కూడా మన తోటి వారి కోసం ప్రేమ అంటే ఏమిటంటే అన్నిటికంటే గొప్పది ఆత్మ మనస్ఫూర్తిగా. చదువుదాం ఒక వాక్యం, యోహాను సువార్త 12:30, మార్కు 12:30లో, మార్కు సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని నన్నున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాణిని, చూసినారా, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలెన నన్నది, ప్రేమ చేయవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది? హల్లెలూయా. ఇంతకంటే మించిన సేవ మరొకటి లేదు. ఇదే మన గ్రేట్ మినిస్ట్రీ. హల్లెలూయా. గ్రేట్ మిషన్ ఏదైనా ఉందంటే ఇదే. నాకు కూడా దేవుడు అన్నాడు, నేను అప్పుడప్పుడు అక్కడ పోయి మీటింగ్లు పెడితే, ఇక్కడ పోయి మీటింగ్లు పెడితే మనం కొంచెం నలుగురు మధ్యలో మనం అదే కదా. ఇప్పుడు చాలామంది ఈ మీటింగ్లు, ఫేస్బుక్లు, అవి ఇవి ఫోటోలు, షూట్లు, బూట్లు అన్నీ ఏంటంటే నలుగురు మధ్యలో మేము ఫేమ్, తర్వాత అంతా సేమ్ అయిపోతారు. ఇప్పుడేమో ఫేమ్ అంటారు, తర్వాత ఏమైపోతారు వాళ్ళు, సేమ్ అయిపోతారు. అలా కాదు, మనం ఎవరికి కనబడుకోకుండా ఉన్నట్లయితే మన వద్దన్న మన దేవుడు మనలో ఒకరోజు సింహాసనాల పైన ఎక్కించి ఆయన ఘనపరచబోతున్నందుల కొరకే దేవుని మహిమ పరచబడను గాక. హల్లెలూయా. అందుకే ఆయన ఏమన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదని అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే, అందుకే ఆత్మ ఫలాలలో మొదటిది ఏం తెలుసా, గలతీ 5:22 చదివేది, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. మొదటిగా మనం సహోదరుల పట్ల, మన ఇరుగు వారి పట్ల అంతరాత్మలో మనస్ఫూర్తిగా ప్రేమ లేని యొక్క పరిచర్యలు ఎన్ని ఉన్నా అది సున్నా దానికి చివరిగా. అందుకే పౌలు అంటాడు, నీవెన్ని చేస్తే ఏముంది, చదువుదామా,
మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 3వ వచనం, 13:3, 13:3, 1-2 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేద్దాం అందరి నిమిత్తం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళంనే ఇందును. 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి, నాకు జరిగేది ఏం లాభం లేదు. హల్లెలూయా. ఇలాగే ఎంతో మంది ఇప్పుడు కొంతమంది జీవితాల్లో చూస్తున్న వారి ప్రతిఫలం ఏమిటంటే నథింగ్. హల్లెలూయా. ఎంతో ప్రయాసపడినప్పటికీ కూడా చాలా మందికి సరైన ప్రతిఫలం దొరకలేదు, కనబడలేదు. ఏమిటంటే ప్రేమ లేకపోవడం. బాహ్యమైన ప్రేమనే కానీ అంతరాత్మ ప్రేమ లేకపోలేదు. నేను కొంతమందిని, మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు అంటే, తండ్రి అంటే పెదవులతో కాదు, నా అంతరాత్మతో వాళ్ళ తండ్రి, డాడీ, ఫాదర్ అని పిలిచాను, కానీ ఆ ప్రేమ వారు నాకు చూపలేకపోయారు. కానీ నాలో అయినప్పటికీ వారి పట్ల నేటికి నాకు తండ్రి ప్రేమ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. దీనికి నా పట్ల దేవుడే సాక్షి అనమాట. హల్లెలూయా. అందుకే మనం ఇంకా ఎదుగుతున్నామే కానీ తరగడానికి వీలు లేదు, మనం పెరుగుతున్నామని చెప్పడంలో సందేహం లేదనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ఈ ప్రేమతో మనం అందరం మన ప్రియ భారతీయుల కోసం, మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు, మన రక్త సంబంధికులు అందరి నిమిత్తం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయవలమన్నమాట. హల్లెలూయా. అందుకే ఏమంటే ప్రేమ విస్తరించాలని మొదటి తిమోతి 1వ అధ్యాయము, మొదటి తిమోతి 1:12, 1:12, పూర్వము దూషకుడును హింసకుడును నన్ను తన పరిచర్యకు ఆయన మనలను నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతడనై ఉన్నాను. అది అన్నమాట. ఈ పరిచర్య దేవుడు ఎట్లా ఇచ్చినాడంటే వీళ్ళే చేస్తారు, నీవు చేస్తావని నేను నమ్మి ఏం చేసినానంట, ఇది ఇచ్చి ఉంటున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు కూడా నేను మా యొక్క ఇంట్లో ఒక వ్యక్తికి ఒక పని అప్పగించాను, నమ్మి అప్పగించాను, నమ్మకంగా ఉంటాడని. కానీ కొద్ది దినాలలోనే ఎంత నష్టం అనుభవించానంటే ఇంకా ఎప్పటికీ నేను వారిని నమ్మలేను. ఆ ప్రేమ ఉంటుంది, నేను ప్రేమ చేయలేను, ప్రేమని నేను తీసివేయను. ఆ దేవుని బట్టి ప్రేమ చేస్తాను. కానీ ఏ విషయంలో నేను నమ్మకస్తుడని నేను నమ్మానో ఆయన నేను నమ్మలేను. కారణం అంటే పలుమార్లు నాకు అబద్ధం చేయడం వల్ల ఎంతో నష్టం నాకు కలిగింది అనమాట. ఇంకా చదువు వాక్యం. ఇంకా తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలు. హల్లెలూయా. ఈ ప్రేమ మనలో ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం ఏం తెలుసా? హల్లెలూయా. ఆత్మల రక్షణ కోసం, నశించిపోతున్న వారిని ఆత్మల రక్షణ కోసమే తన ప్రేమను మన పట్ల ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంతేగాని మన పరిశుద్ధులమని, మన గొప్పవారమని, టాలెంట్లు ఉందని మనం ఏదో ఒక ప్రత్యేకమైన చెప్పుకోవడానికి కాదు. కానీ ఆయన ప్రేమ మన పట్ల విస్తరించడానికి గల కారణం ఏంటంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుని సన్నిధిలో తండ్రి మొర్రపెట్టి, ప్రభా యేసుప్రభు సిలువలో వచ్చి ఒక్కొక్క వ్యక్తికి చేయి తలబెట్టి ప్రార్థన చేసి అని ఆ దేవ వీళ్ళ కోసం అనలేదు, ఒకే మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వారిని ఏం చేయాలంట, నువ్వు క్షమించమని అన్నాడు. ఆ మాటను బట్టి చూడు, ప్రపంచంలో కోకొల్లల మంది దేవుని నమ్మినారంటే ఆ ఏకైక మాటను బట్టి లక్షలాది కోట్లాది మంది ప్రజలు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా, దేవుని కుమారుడుగా, పరలోక దేవుడుగా ఆయన నమ్మి ఆయన అడుగు జాడల్లో ఉంటున్నారంటే ప్రేమ 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 అన్నమాట. హల్లెలూయా. మనం కూడా అందరం కలిసి ప్రేమతో మన భారతదేశం కోసం ప్రార్థన చేద్దాం.
మన కర్ణాటక రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేద్దాం. మన ఇరుగు పొరుగు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క సేవకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. సేవకురాండ్రు కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆత్మల భారం అందరిలో రావాలా. ఏ విధంగా మొర్దెకై ఉన్నది ముందు ఆయన ఎస్తేరుకి చెప్పిన వెంటనే ఎస్తేరు కూడా సహకరించింది. ఎస్తేరు పనివాళ్ళు సహకరించినారు. ఈ విధంగా అది మరో అనేకులకు యూదులందరికీ ప్రకటన చేయగా వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు అందరు చేసి ఉంటున్నట్లు ఈ యొక్క చివరి దినాలలో నీవు నేను అయా తండ్రి నా పట్ల నీ పెట్టిన ప్రేమ కొరకై నన్ను నమ్మినందుల కొరకై నాయనా నేను ద్రోహుడన ప్రభా, ద్రోహుడను నాయన, నాలో మంచితనం లేదు కానీ మంచి వాడవని నీ పిలిచిన ప్రభా నాలో ఆ చెడు ఇప్పుడు తొలగిపోను గాక, నాలో అవిశ్వాసం తొలగిపోను గాక, నాలో చెడు తొలగిపోను గాక. అయ్యా నా ప్రియ దేశస్తులను కాపాడండి. ఈ కర్ణాటక రాష్ట్రంలో 7 కోట్ల జనాభాలను ప్రభా రక్షించండి. మరి ముఖ్యంగా నా స్నేహితులు ఉంటున్నారు, నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు అని ఉంటున్నారు ప్రభా. అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, వృద్ధులని గద్దింపగా తండ్రులుగా భావించి నీ ప్రేమను వారికి కనపరచుము. స్త్రీలను కానీ యవ్వన పిల్లలను కానీ చెల్లెలుగా భావించి వారిని ప్రేమించమన్నాడు తండ్రి, ప్రేమించమన్నాడయ్యా. అలాగ మేము కూడా తండ్రి మా ఇరుగు పొరుగు వారిని, మా తండ్రులని, మా తల్లులని, మా అక్కగారులని, మా చెల్లెళ్ళని, మా తమ్ముళ్ళని, మా అన్నగారులని, మా కుమార్తెలని, మా ప్రియ దేవుని ప్రజలని, దేవుని బిడ్డలని, ఒక భారతీయ ప్రజలమని నాయనా యేసు నామము ద్వారా తండ్రి ఈ జనుల రక్షణ కోసం మేము ప్రార్థిస్తుంటున్నాం. మారు మనసు కోసం ప్రార్థిస్తుంటున్నాం. దేవునిని విశ్వసించుదురుగా కానీ నీ వ్యవస్థలో మొరపెట్టినట్లు మేము మొరపెడుతుంటున్నాము తండ్రి యేసు నామము ద్వారా. ఆత్మీయతలో పడిపోయిన వారి కూడా, ఆత్మీయతలో దిగజారిన వారిని కూడా, వారి విషయంలో కూడా మేము ఒక బాధ, ఒక వేదన ప్రభ, ఒక ప్రసవేదన కలిగి ఉంటున్నాం. అయ్యా వారిని వెళ్ళి మీరు తాకండి ప్రభ, మీరు తాకండి ప్రభ, మీరు టచ్ చేయండి ప్రభ యేసు నామము ద్వారా. ఓ నీవు ఏ విధంగా ఏలియా మరణం కోరి పడి ఉంటే ఓ ఈ లెమ్ము శక్తికి మించిన ప్రయాణం ఉన్నదన్నట్లు లేపండి ప్రభ, లేపండి ప్రభ. సువార్త నిమిత్తం పడిపోయిన వారు మరలా లేపబడుదురుగాక. యోనలాగా నిద్రపోతున్న వారు తట్టి లేపబడుదురుగాక. లేచి ప్రార్థన చేయమని శిష్యులని మీరు లేపినట్లు ప్రభా ఈ ప్రార్థన నీ శిష్యులను లేపనుగాక. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయుని, ఫిలిప్పిని లేపినట్లు నీ యొక్క ఆత్మశక్తి లేపనుగాక. పరిశుద్ధాత్మ తాకిడి ఉండునుగాక. మీరు కళల ద్వారాగా మాట్లాడండి, దర్శనాల ద్వారా మీరు మాట్లాడండి. ఇలా చేస్తున్న వారికి ఏమి చేయాలని మీరు అడిగినప్పుడు ప్రభా రాజు అక్కడ మనుషులను పంపించి సమాచారాలు పంపించినట్లుగా దూతల పరిచర్య మా మధ్యలో ఉండును గాక. ఈ పరిచర్య దూతలు తీసుకుని వెళ్ళుదురుగాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇంకా ఎంతమందికి రక్షణ లేదో, ఎంతమందికి మారు మనసు లేదో, ఎంతమంది దేవుని నుండి వెనక వెళ్ళిపోతున్నారో సైన్యాలు కదులును గాక, రాజ్యాలు కదులును గాక. జిల్లాలు, తాలూకాలు, పల్లెలు, గ్రామాలు, ఉపగ్రామాలు యేసు నామ మహిమార్థమే రాష్ట్రాలు, మహానగరాలు దేవుని కోసం కదులునుగా కేస్తున్నాము ద్వారా. ఈ పట్టణం కదులునుగా కేస్తున్నాము ద్వారా. మీరు అలా చేయాలని వేడుకుంటూ మీ చేతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. మీ ఆత్మ అల్లాడును గాక, మీ సన్నిధి కదులును గాక, మీ ప్రేరేపణ వారు అందరిలో వచ్చును గాక. ఏదో నానామ వ్యర్థమైన సమాచారాలు చెప్పుకోకుండా సువార్త చెప్పుదురుగాక. ఎందుకంటే పౌలు అన్నాడు, సువార్త చెప్పవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అది చేయకపోతే నాకు శ్రమ అన్నట్లు. దేనికోసం శ్రమ పడుతున్నారు తెలియక నాయన దేనినో రాత్రింబగలు ప్రకటించుకుంటూ తమ గొప్పల్ని, తమ వారి గొప్ప వారిని చెప్పుకోకుండా నాయన, క్రైస్తవులమని చెప్పుకొని క్రీస్తును ప్రకటించుకోకుండా నాయన క్రైస్తవేతరుల గురించి మాట్లాడుతుంటున్న వారికి సువార్త భారం వచ్చునుగా కేస్తున్నామా. ఆత్మీయతలో పడిపోయిన వారి మరలా డబల్ కట్టబడుదురుగాక. ఏ విధంగా తండ్రి నిన్నటి దినంలో చూస్తున్నాం, అపోస్తులు అందరూ ఒక స్థలంలో ప్రార్థనలో ఉంటే ఆకాశంలో నుండి బలమైన వీచు, తూర్పు గాలి వంటి బలమైన శక్తి వచ్చి వారిని బలశాలుగా, సింహాలుగా మీరు చేసి ప్రపంచం నలుమూలలు పంపించి అందులో ఒకడైన తోమాని కూడా మా ఇండియాకు పంపించి అత సాక్షి అయింటున్నాడు ప్రభా. ఆనాడు మొర్దెకై చేసిన లెటర్లు మా ఇండియాకు వచ్చి ఉంటున్నాయి ప్రభా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.
అవును తండ్రి, ఈ భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తున్నావు అన్నది ఇవి సాక్ష్యాలు మా ముందు మీరు పెట్టినందుల కొరకే మీకే మహిమ చెల్లిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించమని మేము కూడా ఒక దినము ఈ విధంగా పత్రికలలో చూసినట్లుగా నా తండ్రి యూదుల విషయంలో నీ ప్రజలమైన మా అందరి విషయంలో చూసినట్లు కృప చూపించమని యేసు నామం ద్వారా ప్రార్థించి అడిగి ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.